హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విమలా నల్శెట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముందుగా అయితే ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి అయితే నేను రివ్యూ చేయాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే అదేనండి, మన వాషింగ్ మిషన్లో బట్టలకి సంబంధించి లాండ్రీ బాల్స్ అయితే ఉంటాయి కదా. సో వాటి గురించి అయితే నేను ఈరోజు చెప్పాలని అనుకుంటున్నాను. సో నేనైతే ఈ లాండ్రీ బాల్స్ని మీషో నుంచి అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో వీటిని అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. సో దీని యొక్క వర్కింగ్ ఎలా ఉండబోతుంది అనేది ప్రాక్టికల్గా నేనైతే చూపిస్తున్నాను. సో ఇవైతే డిఫరెంట్ కలర్స్లో అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. నేనైతే 20 కౌంట్ ఉన్నదాన్ని అయితే నేను ఆర్డర్ చేశాను. సో వీటిల్లో ఇంకా డిఫరెంట్ షేప్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో నేనైతే ఈ ట్రయాంగిల్ టైప్లో ఉన్న వాటిని అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే నేను చూపిస్తున్నాను దీని గురించి. మొదటగా వస్తే నా యొక్క వాషింగ్ మిషన్ ఎల్జీ కంపెనీకి సంబంధించిందండి. ఇది ఒక సెమీ ఆటోమేటిక్ మిషన్. సో నేనైతే సెమీ ఆటోమేటిక్ మిషన్ మీద అయితే ఈ లాండ్రీ బాల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది చూపిస్తాను. సో మొదటగా మనమైతే ఈ వాటర్ అనేది ఈ ఫస్ట్ డ్రమ్లో ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఈ వాటర్ని ఫిల్ చేసుకోవడానికి ట్యాప్ని అయితే తిప్పాను. సో ఇందులో వాటర్ని కంప్లీట్గా ఫిల్ చేసుకున్నాక చూస్తానండి, ఈ డ్రమ్ అనేది ఫిల్ అవ్వాలి. సో దీని యొక్క మోడ్ అనేది వాష్ మోడ్లో పెట్టుకోవాలి మనం. సో ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ సోక్ అండ్ వాష్ టైమర్ని సెట్ చేసుకోవడానికి, ఈ రెండోది వాష్ని సెలెక్ట్ చేసుకోవడానికి, అంటే మన బట్టల్ని ఒక మాదిరిగా ఉతకాలా లేదా నార్మల్గా ఉతకాలా లేకపోతే స్ట్రాంగ్గా ఉతకాలా అనేది మోడ్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి డ్రైన్ మోడ్. సో కంప్లీట్గా మనకి వన్స్ ఇది ఉతికేసిన తర్వాత మనం వాటర్ని డ్రైన్ అవుట్ చేయాలి. సో ఈ బటన్ ఇలా రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే రిమైనింగ్ వచ్చి స్పిన్ టైమర్ అండి. సో బట్టల్ని స్పిన్ చేసుకోవడం కోసం అని చెప్పని ఈ మోడ్ని మనం యూజ్ చేస్తాము. సో ఇక్కడైతే మనకి ఫస్ట్గా ఈ బటన్ని డ్రైన్ మోడ్ నుంచి వాష్ మోడ్లోకి పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకున్నాక ఈ వాటర్ అన్ని ఈ డ్రమ్లో అనేది ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. సో చూస్తున్నాండి, ఈ డ్రమ్ ఫిల్ అయ్యాక నేను బటన్లు అనేవి వీటిలో వేస్తాను. దానికంటే ముందు కూడా ఈ వాషింగ్ మిషన్ బాల్స్ని, సో ఏవైతే నేను చూపిస్తున్నానో, సో ఈ వాషింగ్ మిషన్ బాల్స్ని, అంటే ఈ లాండ్రీ బాల్స్ అని కూడా అంటారండి వీటిని. సో వీటిని నేను ఈ డ్రమ్లో వేసేస్తున్నాను. సో ఇవన్నీ కూడా 20 బాల్స్ అండి. సో ఇందులో వేసేసాను. సో ఇప్పుడైతే నేను ఈ బట్టలనంతా వాషింగ్ మిషన్లో వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే దీనిలో పోసుకుంటున్నానండి నేను. సో బట్టలు కొంచెమే కాబట్టి నేను తక్కువ లిక్విడ్లో వేశాను. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి, సోక్ ప్లస్ వాష్ టైమర్ అని ఉంది. సో దీన్ని అయితే నేను ఒక 15 మినిట్స్ వరకు రొటేట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఇప్పుడు ఈ బట్టలను అయితే బాగా రొటేట్ చేసి దాని మురికినే కాకుండా ఈ బట్టలు కూడా చిక్కుపడిపోకుండా విడివిడిగా వచ్చేదానికి కూడా ఈ వాషింగ్ మిషన్ బాల్స్ అనేవి యూజ్ అవుతాయండి. సో ఈ టైం అంతా కంప్లీట్ అయ్యి బజర్ వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడైతే చూడండి, మనకైతే ఆఫ్ అయిపోవడానికైతే దగ్గరలో ఉంది. సో ఇప్పుడు మనకైతే ఇది హాఫ్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి, సో ఫస్ట్ టైం అనేది ఈ బట్టలంతా ఉతికేసేసింది. సో ఇప్పుడు మనం వాటర్ని డ్రైన్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి పైన అంతా కూడా ఈ బ్లాక్గా ఉన్న ఈ వాటర్ అంతా కనిపిస్తుంది. సో బట్టల్లో ఉన్న మురికినంతా
ఈ బాల్స్ అనేవి బాగా రిమూవ్ చేస్తాయి. సో ఇప్పుడు నేనైతే డ్రై నోట్ వదిలేసానండి, వాటర్ అంతా రిమూవ్ అయిపోతా ఉంది. సో వాటర్ అంతా కూడా మనకి బయటకు వెళ్ళిపోయాయండి. సో ఇప్పుడు మళ్ళీ మనం ట్యాప్ ఆన్ చేసుకుని దీంట్లో వాటర్ని అయితే ఫిల్ చేసుకోవాలి. సో డ్రై నోట్ చేసినాక మనం డ్రైని ఆఫ్ చేసుకోవాలి. సో ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ని ఇందులో ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వాటర్ అనేది ఫిల్ అవుతుందండి. సో ఇది సెమీ ఆటోమేటిక్ మిషన్ కాబట్టి సో మనకి ఈజీగా మొత్తం దీంట్లో ఏం జరుగుతున్నది అనేది మీకు విజువల్గా చూపిస్తున్నాను. సో అదే ఆటోమేటిక్ మిషన్ అయితే కంటైనర్ క్లోజ్ చేసుకుంటాము. సో మనకి పైనుంచి అంత క్లారిటీగా అయితే వీడియోలో కనిపించదు. సో ఇప్పుడైతే మనకి బాగా బేసిక్గా ఈ లోపల ఏం జరుగుతుంది ఇది ఏంటి అనేది మనకు బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం వాటర్ ఫిల్ చేసుకున్నాక సేమ్ అగైన్ మళ్ళీ కూడా మనం ఇది 15 పాయింట్స్ అనేది పెట్టుకుంటాము. సో ఇది ఫిల్ అవుతూ ఉంది. సో ఇప్పుడు సెకండ్ టైం వాటర్ని కూడా ఫిల్ చేసుకున్నాము. ఇప్పుడు నేనైతే ఇందులో కంఫర్ట్ని అయితే వేస్తున్నాను. నేనేం కొలతలు చెప్పట్లేదండి, నేను రోజు యూజ్ చేస్తాను కాబట్టి నార్మల్గా అయితే ఇందులో వేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ మనం 15 పాయింట్స్కి అయితే పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాక ఇది మళ్ళీ రొటేట్ అవుతూ ఈ బట్టల్లో ఉన్న మురికినంతా కూడా మళ్ళీ రిమూవ్ చేస్తూ ఇది మళ్ళీ హాఫ్ అయ్యేంత వరకు ఇది ఇలా రొటేట్ అవుతూనే ఉంటాయి. సో సెకండ్ టైం కూడా ఈ బజర్ అనేది హాఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెంటనే ఈ డ్రైన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి. సో మీరే చూస్తున్నారు కదా, బట్టలన్నీ చూడండి చిక్కుముళ్ళు లేకుండా నీట్గా ఎలా ఉన్నాయో. అయితే చూడండి రకరకాల బట్టల పీచులు అనేవి ఎలా అతుక్కొని ఉన్నాయో. సో ఇది ఈ పీచుని ఈ దారాలని కూడా పట్టేసి మనకి వాషింగ్ మిషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం స్పిన్నర్కి వెళ్ళాలి. సో ఈ వాటర్ని అంతా స్పిన్ చేస్తుంది కదండి. సో దాంట్లోకి అయితే మనం ఈ బట్టలను వేసుకుందాం సెకండ్ కంటైనర్లో. సో ఇప్పుడైతే ఈ వాషింగ్ మిషన్ బాల్స్ని కూడా ఈ స్పిన్నర్లో అయితే నేను వేస్తున్నాను. ఇప్పుడైతే ఈ బట్టల్ని 1 బై 1 నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి చక్కగా నీట్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇది లిడ్ని అయితే మనం పూర్తిగా పర్ఫెక్ట్గా అయితే క్లోజ్ చేస్తేనే మనకి నీట్గా స్పిన్ అవుతుంది. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది వింజెట్ డ్రయర్. సో ఇదైతే ఫాస్ట్గా మనకి స్పిన్ చేస్తూ బట్టల్లో ఉన్న వాటర్ని అంతా రిమూవ్ చేసేస్తుంది. సెకండ్ స్పిన్నర్లో వేసుకున్నాము. సో వేసుకున్నాక మనకి ఈ మోడ్ అనేది వాష్ మోడ్ నుంచి స్పిన్నర్ మోడల్లోకి పెట్టుకొని సో ఈ డ్రైన్ అయితే అలాగే ఉంచుకొని ఈ స్పిన్నర్ టైం అనేది మనం పెట్టుకోవాలి. సో మినిమం నేను ఒక 4 పెడుతున్నానండి. సో జట్ అనేది ఇక్కడ చూసినట్లయితే రొటేట్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మనం చూడాలి ఈ బట్టల క్లీనింగ్ అనేది ఎలా ఉండబోతుందా అని. సో నేను ఇదైతే ఫస్ట్ టైం వేస్తున్నానండి, నాకు తెలీదు. సో దీని యొక్క క్వాలిటీ ఎలా ఉందో మనమైతే ఇప్పుడు చెక్ చేసుకుందాం, చూద్దాం ఎలా వస్తాయి ఏంటి అనేది. సో స్పిన్నర్ అనేది ఆగడం స్లోగా స్టార్ట్ అయింది. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సో దీని రిజల్ట్ ఎలా ఉండబోతుందా అని. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను.
సో చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుందా? సో ఈ క్లాత్ అనేది చూడండి, నీట్గా ఎటువంటి ముళ్ళు లేకుండా, చిక్కులు లేకుండా, సో సాఫ్ట్గా దీని మీద మురికంతా పోయి సో నీట్గా వచ్చేసింది. సో ఎక్కడ కూడా మనకి ఏ క్లాత్ కూడా చిక్కు పడలేదు. చూసారా? చూడండి, నీట్గా వచ్చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అయింది అని అనిపించింది. చూడండి, నీట్గా మురికంతా పోయి ఈ క్లాత్స్ అనేవి చూడండి ఎలా ఉన్నాయో. సో ముడతలు కూడా లేవండి. ఇక్కడ చూడండి, చూడండి అని చక్కగా నీట్గా మనకి సాఫ్ట్ స్ట్రక్చర్లో ఈ బాల్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. సెకండ్ టైం కూడా నేను మళ్ళీ ఇలా ఫిట్ చేసి ఆ రిమైనింగ్ క్లాత్స్ని కూడా ఇందులో వేసి నెక్స్ట్ మళ్ళీ 3కి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు సెకండ్ టైం వేసిన బట్టలు కూడా కంప్లీట్గా మనకి స్పిన్ అయిపోయినాయండి. సో ఆఫ్ అయిపోయింది. చూడండి, చక్కగా నీట్గా మనకి క్లాత్స్ అనేవి ఎలా వచ్చేసాయి. సో ఈ లాండ్రీ బాల్స్ లేదా ఈ వాషింగ్ మిషన్ బాల్స్ అనేవి కూడా చాలా బాగున్నాయండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది దీని రివ్యూ. సో నాతో పాటు మీరు కూడా చూసారు కదా. సో మీకు ఎలా అనిపించిందో మరి నాకు చెప్పండి. సో మీరు నాతో పాటు చూసారు కదండి. సో మీరు ట్రై చేయండి. సో తప్పక మీకు కూడా దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో చూసారు కదండి ఈ వాషింగ్ మిషన్ బాల్స్ యొక్క ప్రత్యేకత. సో మనకు తక్కువ కాస్ట్లోనే చాలా యూస్ఫుల్ అండి ఈ ప్రోడక్ట్. సో ఇంతకీ ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది నేను చెప్పలేదు కదండి. సో ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువ అండి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. సో జనరల్గా వీటిలో రకరకాల బాల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ బాల్స్ యొక్క కాస్ట్ అనేది జనరల్గా 200 రూపీస్ అట్లా ఉంటుంది. సో క్వాంటిటీ పెరిగే కొద్దీ మనకి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నేనైతే ఇది ఆఫర్లో 125 రూపీస్కే పర్చేస్ చేశాను. సో తక్కువ కాస్ట్తోనే నేను ఈ బాల్స్ అనేది పర్చేస్ చేసుకొని సో దీని ప్రోడక్ట్ నుంచి వచ్చే మంచి రిజల్ట్ని అయితే నేను పొందాను. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. సో మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.